హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వీడియో వచ్చేసి ఒక స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ అసలు టైం లేదండి. నేను అంటే చాలా కంటెంట్ ఉంది క్రియేట్ చేయడానికి, కానీ టైం ఉండట్లేదు అనమాట. బికాస్ కాలేజ్ వర్క్స్ అండ్ జాబ్ అండ్ ఎగ్జామ్స్ కూడా దే ఆర్ నియర్. అందుకే ఇక్కడే వర్క్ అంతా పెట్టుకొని కూర్చొని రాసుకుంటూ మీకు చెప్పేద్దామని చెప్పేసి దీని గురించి నేను వీడియో చేస్తున్నాను. సో నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే రీసెంట్గా జరిగిన ఇష్యూస్ గురించేనండి. అమ్మాయిల పైన జరుగుతున్న అత్యాచారాలు, రేప్స్ గురించి నేను అడ్రస్ మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇది మీరెందుకండి మాట్లాడుతున్నారు దీని గురించి అంటే, నాకు 1.5 year బ్యాక్ జరిగిన ఎక్స్పీరియన్స్ అని కాదు అది. ఒక ఆర్గ్యుమెంట్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిందే, ఈ ఛానల్లో నేను నా వాయిస్ని కూడా నేను రేస్ చేస్తాను అనుకుని నేను చెప్పాను. సో అందుకే దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట. సో యాజ్ యూ ఆల్ నో, రీసెంట్గా ఏమైందో, ఒక 8 year గర్ల్ని మైనర్ బాయ్స్, కిడ్స్ అని చెప్పొచ్చు, దే హ్యావ్ రేప్డ్ హర్ అండ్ కిల్డ్ హర్ అండ్ వీ డోంట్ నో వాట్స్ బిహైండ్ ఇట్ కరెక్ట్గా. సో ఇది ఏంటంటే అండి, యాక్చువల్లీ ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ అనేవి రేస్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, మీ అమ్మాయిలు ఇట్లా డ్రెస్ చేసుకోవడం వల్లనే కదా మీకు ఇట్లా అవుతున్నాయి, అందుకే మీరు సరిగ్గా డ్రెస్అప్ ఫుల్ కవరప్ చేసుకుంటే ఇవన్నీ ఆగుతాయని చెప్పేసి అమ్మాయిల పైన పెట్టేస్తున్నారనమాట. సో నార్మల్గా 1.5 year బ్యాక్ ఏమైంది అంటే, ఐ హ్యావ్ అ పేజ్ అండి. అది నేను లాక్డౌన్ టైంలో క్రియేట్ చేసుకుని, నేను ఆర్డర్ టు షేర్ మై థాట్స్ ద మెక్ పేజ్ అనమాట. అది నాకు చాలా ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్, ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పొచ్చు ఆ పేజ్ అనేది. బికాజ్ ఐ షేర్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్. నా పర్టికులర్ టాపిక్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేకపోతే దేని గురించైనా మనం చెప్పాలి అనుకున్నా సరే, ఐ యూస్ టు షేర్ ఆన్ ఇట్ ఎవ్రీథింగ్. సో అలానే ఆ టైంలోని ఏదో రేప్ కేస్ గురించి నేను నార్మల్గా డిస్కస్ చేస్తున్నా, కొన్ని అవుతున్నాయి కాబట్టి నేను ఒక క్వశ్చన్ రేస్ చేశాను అనమాట. వై, ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ అని చెప్పేసి. సో సమ్ పీపుల్ ఏంటంటే, అందులోని కొంతమంది డ్రెస్ గురించి అన్నారు, కానీ వాళ్ళు కూడా, ఆ పర్సన్ కూడా డ్రెస్ గురించి అన్నారు, కానీ సమ్ వెరీ డిఫరెంట్ వే. అంటే మనం గర్ల్స్ డ్రెస్ చేసుకునేది టు అట్రాక్ట్ సమ్వన్ అంట, ఇంప్రెస్ సమ్వన్ అండ్ సెడ్యూస్ సమ్వన్, అలా చెప్పారనమాట. సో ఐ వాజ్ లైక్, వాట్స్ రాంగ్ విత్ దీస్ పీపుల్ అనుకున్నా. ఎందుకంటే డ్రెస్అప్ అయితే అది వాళ్ళని సెడ్యూస్ చేయడం అంటే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందండి మరి అలాంటప్పుడు? అంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు ఉండదా? వీ డ్రెస్అప్ ఫర్ అవర్ సెల్ఫ్స్ ఏంటి అంటే, మన కోసం మనం డ్రెస్అప్ అవుతున్నాం. మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో మనం దాన్ని వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు డ్రెస్ గురించే అనుకుందామండి. ఇప్పుడు జరిగిన రేప్ కేసెస్ ఆల్మోస్ట్లో నేను చూసినంత వరకు ప్రకారం అయితే ఫుల్లీ డ్రెస్లోనే ఉన్నారు. మంచి చుడిదార్స్, కుర్తీస్, ఇంకెలా డ్రెస్అప్ అవ్వాలండి అందులో? అది అలా డ్రెస్అప్ అవ్వినా సరే చేస్తున్నారు కదా. ఇంకా ఏ విధంగా మీరు ఏ డ్రెస్ గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అలా అనుకుందాము. సో రీసెంట్గా 8 year అమ్మాయి గురించి మాట్లాడదాం. అంటే మొన్న జరిగింది కదా. సో ఏం కనిపించిందండి అసలు? అంటే ఐ మీన్, డ్రెస్సింగ్ అప్ ఇంకా ఎట్లా వేసుకోవాలి దాంట్లోనంటే, ఇప్పుడు ఒక నెలల పిల్లుంది, ఇంకా తనకు కూడా అట్లనే చెప్తారా? నువ్వు డ్రెస్అప్ అవ్వలేదు, నువ్వు మంచిగా డ్రెస్ వేసుకోలే, కవర్ చేసుకోలే, అందుకే నీకు అట్లా అయ్యింది, నీకు అట్లా చేశారు అని చెప్పేసి చెప్తారా? ఇంకే విధంగా చెప్తారు చెప్పండి? ఓకే, పెద్దవాళ్ళంటే ఏదైనా అలాంటి కమెంట్లు వేస్తే ఓకే. మరి చిన్నపిల్లల విషయంలో మీరు ఇది చెప్పాలనుకుంటున్నారు? ఏ విధంగా మీరు దాన్ని చెప్పాలనుకుంటున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే డ్రెస్సింగ్ అప్ అనేది ఒక రీజన్గా ఎందుకు తీసుకుంటున్నారో, నీదే తప్పు, నువ్వే అట్లా డ్రెస్అప్ అయ్యావు, నువ్వు సరిగ్గా డ్రెస్అప్ అవ్వలేదు, నువ్వు యువర్ ట్రయింగ్ టు సెడ్యూస్ సమ్మన్,
అయినా నిన్నెవరు ఈ టైంలో బయటికి రమ్మన్నారు? నెవరు తిరగమంటున్నారు ఇట్లా వేసుకొని? ఇదే అంటే ఏమంటారంటే అదొక సామెతుంది. అగ్గొచ్చి అగ్గిపుల్ల పడినా, అగ్గిపుల్లెళ్ళి నిప్పుకి పడినా అగ్గిపుల్లకే ఇదన్నట్టు ఉందనమాట. అంటే ఆడపిల్ల పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. నేను అందరి మగవాళ్ళని చెడ్డగా అనట్లేదండి. దేర్ ఆర్ సమ్ మెన్, ఆ మెన్నే మొత్తం మగజాతినంతా ఇచ్చేసేస్తుందని చెప్పొచ్చు. బ్యాడ్ నేమ్ చెప్పేస్తుందని చెప్పొచ్చు. నాట్ ఆల్ గర్ల్స్ ఆర్ గుడ్. నాట్ ఆల్ బాయ్స్ ఆర్ బ్యాడ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్. కాకపోతే ఎవరైతే ఇట్లా కమెంట్స్ వేస్తున్నారో, ఇట్లా కామెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను అడ్రస్ చేస్తున్నాను. సో, అంటే ముందుగా చెప్తున్నాననమాట. ఇన్‌కేస్ మీకు అలాంటి ఇది ఉంటే. నాకు మెన్ మీద చాలా గుడ్ ఒపీనియన్ ఉందండి యాక్చువల్లీ చెప్పాలి అంటే. నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కూడానా మెన్ వల్ల. సో, అంటే వాళ్ళు చేసే హెల్ప్ కానివ్వండి, ఏ విధంగానైనా కానివ్వండి. సో, అందుకు నేను అందరి మెన్ మగవాళ్ళు అట్లా కాదు అని చెప్పేసి నేను ముందే మీకు చెప్తున్నాననమాట. నాకు జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. నేను ఇట్లానే ఆ టైంలో కూడా ఇలానే చెప్పాను. ఇక్కడ ఈ రేప్ కేసెస్ ఆల్మోస్ట్ ఏవో చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ కాలేదు. చాలా మంచిగా డ్రెసప్ అయిన వాళ్ళకి అయిందని చెప్పేసి. కళ్ళు అలాగుంటే, మైండ్ సెట్ అట్లా ఉంటే ఏమవుతుందంటే మనం ఎలా డ్రెసప్ చేసుకున్నా సరే వాళ్ళు అట్లనే చేస్తారు. సో, మనమే ఇప్పుడు పిల్లలు మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఆడపిల్లలు కేర్‌ఫుల్‌గానే ఉండాలండి. నేను కాదు అనట్లేదు. కాకపోతే ఆడపిల్లలకి ఎందుకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మారొచ్చు కదా అంటున్నాను. మాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. లైక్ వి వాంట్ టు డూ దిస్, వి వాంట్ టు డూ దట్ అని చెప్పేసి. అండ్ వి ఆర్ క్రషింగ్ ఇట్ యాక్చువల్లీ 100% చెప్తున్నా. ఏ అమ్మాయికి కూడా డ్రీమ్స్ లేకుండా, లేకపోతే ఇలా చేయాలి, అలా చేయాలని లేకుండా ఏముండదు. చాలా ఉంటాయి వాళ్ళకి. కాకపోతే బీ కేర్‌ఫుల్ అని చెప్పేసి మాకు మైండ్‌లోనే అదొకటి నాటుకుపోయిందనమాట. వేర్ వి కాంట్ ఈవెన్ స్టాప్ ఇట్. అండ్ మీరెందుకు ఇట్లా వచ్చి మాట్లాడుతున్నారండి దీని గురించి అంటే, ఇట్స్ ఎవ్రీవన్స్ రైట్ అండి. వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఇప్పుడు సొసైటీ నార్మల్ నేను ఆ టైప్ కాదండి నార్మల్‌గా. ఇప్పుడు చెప్తున్నాను సొసైటీలో ఒక టైప్ గురించి. ఏమనంటే ఆహ్, ఎవడి పర్సనల్ లైఫ్‌లో ఎలాగుంది, ఈ అమ్మాయి ఏంటి ఇంకా పెళ్లి చేసుకోలేదు, లేకపోతే ఏంటి వీళ్ళకి పిల్లలు లేరా, లేకపోతే ఇంట్లో ఏంటి గొడవలు, లేకపోతే వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది, ఇలాంటి ప్రతి ప్రశ్నలకి దిగుతారు. లేదంటే అబ్బాయి ఏంటి ఉద్యోగం లేదా మీ అబ్బాయికి, ఇంకా ఎంతకాలం అని ఉంటాడు ఇట్లా అని చెప్పేసి అన్ని పర్సనల్ విషయాలు కావాలి జనాలకి. ఓకే. సొసైటీకి. కానీ ఇలాంటి విషయాలు మాత్రం దే డోంట్ అడ్రెస్ ఇట్. ఓకే. అండ్ ఇంకోటేంటంటే అంటే ఐయామ్ నాట్ బ్యాషింగ్ అప్ దిస్ ప్రెస్ అండ్ మీడియా, కానీ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఏవైనా జరిగాయనుకోండి, ఏ యాక్సిడెంట్స్ అయినా సరే, ఏ రేప్ కేసెస్ అయినా సరే ముందుగానే మనకి సోషల్ మీడియాలో వచ్చేస్తుందనమాట. దట్ ఈస్ ఇన్‌స్టాగ్రామ్. కానీ ట్విట్టర్ కూడా. కానీ టీవీల్లో మాత్రం అవి కనిపించట్లేదు. న్యూస్ పేపర్‌లో కనిపించట్లేదు. సో, వాట్ వి థింక్ ఇది నిజం గాదు, ఇది అబద్ధం అని చెప్పేసి వి థింక్ లైక్ దట్. ఆఫ్టర్ కొన్ని డేస్ తర్వాత వి అండర్‌స్టాండ్ ఓకే దిస్ ఈజ్ రియల్. ఎందుకు అంటే వాళ్ళు కూడా అట్లేనేనండి. పర్సనల్ విషయాలు చాలా టీవీస్‌లో నేను చూసాను. చాలా పర్సనల్ విషయాల్లోని ఎవడి భార్యాభర్తలోని ఏ గొడవలున్నాయి, వాళ్ళెందుకు డివోర్సులు తీసుకుంటున్నారు. ఈ మధ్య చాలా ఎక్కడ చూసినా బాలీవుడ్ హీరోయిన్‌లు, సెలబ్రిటీలు వాళ్ళకి చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దగా చూపిస్తున్నారనమాట. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎట్లా ఉంది, డాటర్ అండ్ మదర్ రిలేషన్ ఎట్లా ఉంది, డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ ఎట్లా ఉంది, బ్రదర్స్ రిలేషన్ ఎట్లా ఉంది, ఇట్లా అన్నీ చూపిస్తున్నారు. చాలా చిన్న విషయాలండి. ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్, ఇది కామన్ విషయం. అందరూ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. దాన్ని సెలబ్రిటీస్ అంటే ఓకే. పెద్ద అంటే దే ఆర్ చాలా పెద్దవాళ్ళు ఇది అని అంతే ఉంటుంది. కాదు అనట్లేదు. మనలాగా వాళ్ళు కూడా పీపులే కదా! వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ ఉంటుంది. దే వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగే ఉండాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఈ ప్యాప్స్‌ని, లేకపోతే ఏమో తెలీదు కానియండి. ఇన్‌స్టాగ్రామ్ మాత్రం బాగా హైలైట్ చేసేస్తుంది. ఎక్కడ చూసినా ఈ రీసెంట్ అంబానీ వెడ్డింగ్ ఇవి అవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా మిగతావి ఎక్కడికి పోతాయండి. ఈ వాయిస్ అనేది ఎక్కడ ఉంటుంది ఇంకా? ఎక్కడ రేజ్ అవుతుంది? ఈ విషయాల గురించి ఎక్కడ మాట్లాడతారు చెప్పండి? ఇలాంటి విషయాలు ఏమి అవసరం లేదు జనాలకి.
వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఏం అవసరం లేదు. దే జస్ట్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ థింగ్. అండ్ ఇప్పుడు రేప్స్ అనేవి ఎంత కామన్ అయిపోయి ఉంటుండండి, ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు అనమాట, మీమ్స్ చేస్తున్నారు. దాని కింద కమెంట్లు చూసే బండ బూతులు ఉంటాయి అనమాట. ఎంత బ్యాడ్ వర్డ్స్ అంటే అంత బ్యాడ్ వర్డ్స్, వేరే ఐ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్. అవి చెప్పలేనివి. అమ్మాయిలు కూడా అట్లానే, అబ్బాయిలు కూడా అట్లానే ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడడం, దాన్ని అంటే బాగా అలవాటు చేసేయడం, అంటే ఇది దేనికి దారి తీస్తుందండి. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఆ 8 ఇయర్ గర్ల్ది చూద్దాము. మైనర్ బాయ్సేనండి యాక్చువల్లీ. అంటే ఏమ అసలు ఆ పిల్లలకి ఏం తెలుస్తుందండి? నాకు తెలిసి ఆ క్లాస్‌లోని వాళ్ళకి ఆ రీప్రొడక్షన్ లెసన్ కూడా ఉండదేమో. ఉండదు. ఏ 10థ్ క్లాస్ పిల్లలకే ఉంటుంది. దాని గురించి కూడా అది డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరు. వాళ్ళకి అసలు అవి ఎలా తెలుస్తున్నాయి? ఫోన్ చాలా వరకు. చిన్న పిల్లలకి ఈ మధ్య నా టైంలో చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోను. అది టచ్ చేసినా సరే గట్టిగా బ్యాండ్ ఉండేది మాకు. పిల్లలు ఇప్పుడు బయటకొచ్చి ఆడుకోవడం మానేశారండి. ఫోన్లు ఎక్కువైపోయాయి ఇంట్లోని. నా చిన్నప్పుడైతే ఇంత ఫోన్ దీని గురించి ఇంత పిచ్చి ఉండేది కాదు. చిన్న పిల్లలకి ఫోన్ ఇవ్వటమే తప్పు నా దృష్టిలో. మనకెప్పుడండి ఫోన్లు? 10థ్ క్లాస్‌లో కూడా మనకు ఫోన్ లేదు. ఏ డిగ్రీకో వచ్చినప్పుడు ఇంటర్మీడియేట్‌లో కూడా పేరెంట్స్ ఫోనే వాడేవాళ్ళం. అందులోనేమో అది కూడా దేనికండి? వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపించాలన్నా, దేనికైనా నోట్స్‌ల గురించైనా మనం వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి మనం వాళ్ళు మనకి నేర్పిస్తున్నారు. ఇది ఎట్లా వాడాలి? ఇది ఎలా వాడాలి? ఏ వస్తువుకైనా సరే బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఉంటుందండి. అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుందనమాట ఏదైనా. సో, ఫోన్ కూడా అట్లనే. అది గుడ్ యూజ్ అయితే మంచిగా వాడితే పర్వాలేదు. దాన్ని ఇట్లా వేరేగా వాడితే ఇలానే ఉంటుంది మరి. అంత చిన్న పిల్లలకి అవన్నీ తెలియాల్సిన అవసరం ఏంటంటే ఎట్లా తెలుస్తాయి అవి? అంత దా ఇంపార్టెంట్ సీరియస్ విషయాలు తెలియాల్సిన అవసరం ఏంటి ఆ ఏజ్‌లోని వాళ్ళకి? ఇంట్లోని పేరెంట్స్ ఏం చేస్తున్నారు? నేను పేరెంట్స్‌ని తిట్టట్లేదండి. కాకపోతే ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అని చెప్పేసి నాకనిపిస్తుంది. అంత చిన్న పిల్లలకి అంత ఓకే చేశారనుకోండి, చంపేయాలి అన్న థాట్ ఎలా వస్తుంది? దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయడానికి. మేబీ పేరెంట్స్ ఆర్ బిహైండ్ ఇట్, రైట్? నాకైతే అదే అనిపిస్తుంది. సో, వాట్ ఆర్ దే డూయింగ్? అంత పిల్లలకి అంత ఏజ్ 14 ఇయర్, 13 ఇయర్స్ పిల్లలకి అవి ఎలా తెలుస్తాయి అసలు? దెర్ ఇస్ నో యూస్ యాక్చువల్ ఆ ఏజ్‌లో తెలుసుకొని యూస్ కూడా లేదు. అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇట్లా చిన్న పిల్లలు కూడా చిన్న మగపిల్లలు కూడా వదలకపోతే ఇంకెక్కడికి వెళ్ళేది? మేము ఎక్కడ దాక్కునేది ఇంకా? నేను నేను అందరినీ అయితే మాత్రం అనట్లేదండి. కొంతమందినే హూ ఆర్ లైక్ కమెంటింగ్ అండ్ హ్యావింగ్ అ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ లైక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ యూ దట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఐ అప్రిషియేట్ ద మెన్ హూ యునో ఒక సేఫ్ గార్డ్‌గా, ఒక మంచి ఒక వెల్ విషర్‌గా బయట కూడా వెళ్ళినప్పుడు మనకి కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు ఏ విధంగా అయినా సరే. సో, అలాంటి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కాదు అనట్లేదు. బికాజ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అబౌట్ ఇట్. నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరితోని షేర్ చేసుకోలో కొంతమందికి తెలుసు ఈ విషయం. సో, యాక్చువల్లీ ఒక ఫైన్ డే ఏమైంది అంటే, నేను కాలేజ్‌కి వెళ్ళి నేను ఇంటికి రిటర్న్ అవుతున్నాననమాట. అండ్ ఇట్ వాస్ లైక్ ఈవినింగ్ టైమ్. అప్ అండ్ డౌన్ చేస్తాను కాబట్టి. సో, ఏమైందంటే అప్పుడు నేను కాలేజ్ చదివే టైంలో, డిగ్రీ చదివే టైంలో సడన్‌గా ఒక ఇంపార్టెంట్ వస్తువు అనేది పడిపోయింది బస్‌లో నుంచి. సో, ఐ వాజ్ లైక్ వరీడ్. ఆ ప్లేస్ కూడా మొత్తం లారీలే ఉంటాయి అక్కడ. అసలు ఎవరు ఉండరు. అది అలాంటి ప్లేస్ అనమాట. నేను ఆ ప్లేస్‌లో ఆలోచించకుండా దిగిపోయాననమాట అస్సలు. అది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను దిగిపోయాను. బస్సు వెళ్ళిపోయింది వదిలేసి నన్ను. నేను అక్కడ వెతుక్కుంటూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ లైక్ 1/2 అన్ అవర్ వరకు నేను వెతుకుతూనే ఉన్నా. దేర్ ఆర్ పీపుల్ ఔట్ దేర్. కానీ అంటే ఆడవాళ్ళు ఎవరు లేరు. సో, లారీలు కదా! సో, ఆ ఏరియా మీకు ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. సో, నేను వెతుకుతున్నా అండ్ ఆ మ్యాన్ కేమ్. ఏమైందమ్మా అంటే ఐ టోల్డ్ హిమ్ లైక్ దిస్ ఈజ్ హ్యాపెండ్. సో, హీ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ఇట్.
అండ్ అగైన్ అనదర్ మ్యాన్ కేమ్, లైక్ 3 మెన్ దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఇట్. వాళ్ళకి అసలు బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఆగింది, ఈ అమ్మాయిని ఏమైనా చేసేద్దామని కూడా ఏమీ లేదు. దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఇట్, దే హెల్ప్ మీ అలాట్. కానీ ఫైనల్గా అది దొరకలేదనమాట. సో అమ్మ లేట్ అయిపోతుంది కదా, ఇట్స్ నాట్ సేఫ్ ఆల్సో టు బీ అవుట్ ఇయర్, సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గో, ఇంకో వదిలేమ్మ. వాళ్ళు తప్పుగా కూడా ఏం తిట్టలే నన్ను. అంటే ఎందుకమ్మా ఇక్కడ అంత ర్యాష్గా కూడా లేరు. వాళ్ళు చాలా బాగా చెప్పారు. అంటే నాకు ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదండి ఆ వస్తువు. సో వాళ్ళు బాగానే చెప్పారనమాట. సో తర్వాత నేను వెయిట్ చేస్తున్నా బస్ కోసం. అక్కడ బస్సెస్ ఆగవు అస్సలు, అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. నేను అక్కడ ఒక్కదాన్నే ఉన్నా. తర్వాత ఏమైంది అంటే మొత్తం చాలామంది మెన్ వచ్చారు. అంటే మనకి ఏమనిపిస్తుందంటే ఆ టైంలో ఎవరైనా లాక్కొని వెళ్ళిపోతే చాలా భయంగా ఉంటుంది కదా, వాళ్ళు అనుకుంటే చేసేయచ్చు ఏదైనా. సో ఏంటి ఇట్లా అని చెప్పేసి నాకు కొంచెం భయం వేసిన తర్వాత సో మెనీ మెన్ కేమ్. ఏమమ్మా ఏమైంది అంటే ఐ వాజ్ లైక్ బస్ ఆగట్లేదండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే దే లిటరలీ నాకు అర్థమయ్యి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారు అంటే ఒక లైన్లో ఫామ్ అయ్యి రోడ్డు దగ్గర దే స్టాప్ ద బస్ ఆపించి ఎక్కించారు. అండ్ దే ఎవ్రీ వన్ సెడ్ బాయ్ టు మీ. చెప్పాలి అంటే నిజంగా దే స్మైల్డ్ అండ్ సెడ్ ఇట్. అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ దేవుడు అందరిని పంపించారేమో అన్నట్టు అనిపించింది అనమాట. అంత అలా ఊహించరు కదండి. అందరికీ చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండే, ఇప్పుడు మెన్ అంటే వీళ్ళు ఇంతే, వీళ్ళకి ఇదే కావాలి అని చెప్పేసి. కానీ అక్కడ నేను చూశాను ఒక ఫాదర్ డాటర్ని హెల్ప్ చేస్తున్నట్టు, ఒక బ్రదర్ సిస్టర్కి హెల్ప్ చేస్తున్నట్టు, ఇలా చూశాను అనమాట. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ డే. లైక్ ఆ వస్తువు పోయిందన్న ఆలోచన కూడా నాకు అప్పుడు లేదు, వాళ్ళు హెల్ప్ చేసిన దీనికి. సో నేనైతే అది ఇప్పటికీ మర్చిపోలేదు. అందుకే నాకు అసలు, అందుకనే కాదు, ఏ విధంగా నా బ్రదర్స్ ఉన్నారు, నాకు ఎప్పుడు కావాలన్నా నాకు హెల్ప్ చేస్తారు. సో నాకు అందుకే మెన్ మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు. కాకపోతే కొంతమంది ఉంటారండి, వీళ్ళ వల్ల ఆటోలో ప్రయాణిస్తాము, బస్సుల్లో వెళ్తాము, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు. ఆ అమ్మాయిలా రేస్ చేయలేరు వాయిస్. కానీ ఒక్కటి చెప్తానండి, ఎవ్వరు మన కోసం స్టాండ్ తీసుకోరు. యూ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. వెన్ యూ రేజ్ యువర్ వాయిస్ మేబీ పీపుల్ విల్ స్టాండ్ ఫర్ యూ. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వెన్ ఎవర్ వి గో ఇన్ అన్ ఆటో, కుర్రాళ్ళు కూడా కాదు, అంకుల్స్, తాతలు, ఏజ్ ఉన్న వాళ్ళే, ఏం కనిపిస్తుందో తెలీదు, దే ఊరికే చేతులు వేసేయడం. దే థింక్ వీ కాంట్ రేజ్ అ వాయిస్. ఐ హ్యావ్ రేస్డ్ ఇట్ లైక్ 2 to 3 times. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్ హూ సిట్ దేర్. నాకైతే రాదు అది. ఐ రేస్డ్ మై వాయిస్, ఐ లిటరలీ ఫాట్ ఫర్ ఇట్. అండ్ నేను రేస్ చేయడం వల్ల పక్క వాళ్ళకి కూడా అర్థమయ్యి దే హెల్ప్ అస్. అది కూడా మెన్నే నాకు హెల్ప్ చేశారు. వెన్ ఐ రేజ్ మై వాయిస్ ఓవర్ దేర్, దట్ ఇట్లా అయ్యింది, ఎలా చేస్తారండి మీరు అంటే వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. అంటే చెప్తున్నా, వెన్ యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, వెన్ యూ రేజ్ అ వాయిస్ మేబీ పీపుల్ విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. మనం మన వాయిస్ని రేజ్ చేయాలి, మనం మాట్లాడాలి. ఎవరు మన గురించి స్టాండ్ తీసుకోరండి. వీ హ్యావ్ టు టేక్ స్టాండ్ ఫర్ అవర్ సెల్వ్స్. అది నేను చెప్తున్నా. అండ్ ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా కవర్ చేసుకొని ఐ కవర్ అప్ మై సెల్ఫ్, స్కార్ఫ్ ఫుల్ కప్పుకుంటా. అయినా సరే కమెంట్లు ఏంటి, ఒక ముస్లిం అమ్మాయి వెళ్తే ఎట్లా గ్రీట్ చేస్తారు అట్లా, దాని మీద కమెంట్లు చాలా ఉంటాయి. ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది అంటే తిరిగి రావడానికి లిటరలీ సాహసం అనే చెప్పాలి. అన్నీ ఉంటాయి, షేర్ చేసుకోలేదు ఎవరికి కూడా. వెదర్ ఇట్ ఈస్ పేరెంట్స్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ వన్, షీ కెనాట్ షేర్ ఇట్ విత్ ఎనీ వన్. బికాస్ ఇప్పుడు ఆ అమ్మాయిలు బయటికి వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ అంటే ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, ఇట్లా చాలా ఉంటాయి. ఎందుకు ఆగిపోతున్నారో పేరెంట్స్ కూడా ఆ భయం ఉంటుంది. నిజంగానేనండి, పేరెంట్స్ అలో చేయరు కదా, వాళ్ళకి భయం, అది ఏమైనా అవుతుందా, దే డోంట్ వాంట్ టు లూజ్ దే చిల్డ్రన్. సో అందుకు బయటికి పంపడానికి కూడా వాళ్ళు భయపడతారు. అలాంటి సొసైటీ ఇప్పుడు ఉంది, అలా ఉంది ఇప్పుడు. సో అంటే దీనివల్ల ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల, ఇలాంటి కేసెస్ వల్ల ఏంటంటే మన డ్రీమ్స్ కూడా మధ్యలో ఆగిపోతాయి, మనం నెరవేర్చుకోలేకపోతున్నాం ఏది కూడా. సో ఇంకా దీన్ని
ఎలా అడ్రస్ ఫర్దర్ కూడా చాలా అవుతాయండి. ఇట్ బికేమ్ కామన్ కాబట్టి నేను ఒక కేస్ అనేది ఒక గవర్నమెంట్ అనేది ఏదైనా కరెక్ట్ యాక్షన్ తీసుకున్నా సరే ఇట్ విల్ హ్యాపెన్. అండ్ వీ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. కొన్ని ఏరియాస్‌లో చెప్పలేం కదండీ! ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుంది అని చెప్పేసి. సో, పిల్లలకి, మగపిల్లలకి ఎవరికైనా సరే అండి, ఆడపిల్లలకి మీరు బీ కేర్‌ఫుల్ అని ఎలా నేర్పిస్తున్నారో వాళ్ళకి కూడా అలాగే నేర్పించండి. ఏదైనా చూసే కళ్ళు బట్టి మనం ఆలోచించే మైండ్ బట్టి ఉంటుంది. అది మాత్రం బాగా థింక్ చేయండి. అది మాత్రం బాగా మైండ్‌లో పెట్టుకోండి. నేను అందుకే దీని గురించి మాట్లాడాలి అనుకున్నాను. ఈవెన్ ఇది మాత్రం ఎవ్వరిని ఉద్దేశించి అంటే అందరిని ఉద్దేశించి కాదు. ఓన్లీ పర్టిక్యులర్ పీపుల్ గురించే నేను మాట్లాడాను. సో, ఇన్ కేస్ అంటే మీరు కామెంట్ ఏమైనా పెడితే దాని గురించి అంటే ముందుగానే చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీవన్. వెదర్ ఇట్ ఈస్ వుమెన్, వెదర్ ఇట్ ఈస్ మెన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్స్ మైండ్‌సెట్ హూ ఆర్ కమెంటింగ్ ఆన్ దిస్ మ్యాటర్. అది. సో, ఐ థింక్ ఈ యొక్క టాపిక్‌ని మీరు రిలేట్ చేసుకోగలరా అనుకుంటున్నాను. అండ్ దీని నుంచి మీరు రియలైజేషన్ కానివ్వండి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నా మాటలు నా వాయిస్ వల్ల మీకు అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అమ్మాయిలకైనా సరే, అబ్బాయిలకైనా సరే. సో, ఒకటే బీ జెంటిల్ అండ్ బీ కైండ్ విత్ ఎవ్రీవన్ అని చెప్తున్నా. సో, ఐ విష్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ అందరికీ గుడ్ లక్. గర్ల్స్ బీ కేర్ఫుల్ అని చెప్తున్నా. అండ్ బాయ్స్ ప్లీజ్ కొంతమందికి అలా చూడకండి. హెల్ప్ దెమ్ అవుట్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. వాళ్ళకు కూడా మీ సపోర్ట్ కావాలి. సో, అందుకే చెప్తున్నా. సో, ఇంకేమైనా ఉంది అంటే ఏమున్నాయి, విష్ మీ లక్ బికాస్ ఫర్దర్ ఎగ్జామ్స్ అండ్ కాలేజ్ వర్క్స్ ఇంకా చాలా ల్యాగ్ ఉన్నా నేను. సో, ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. టైం మేనేజ్ చేస్తున్నాను కానీ కుదరట్లేదు. ఇంకా మేనేజ్ చేయాలి. సో, I wish this is the end of the video. So I wish you all good luck and be safe, stay strong. Okay. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఇంకా ఇట్లాంటి వీడియోలు ఇంకేమైనా నేను వాయిస్ రేస్ చేయాలి అనుకుంటే మాత్రం డూ లైక్, కమెంట్ అండ్ షేర్. బాయ్.